బెజవాడ కల్తీ మద్యం కేసులో నిజాలు వెలుగు చూశాయి. రిపోర్టుల ఆధారంగా సైనైడ్ కలిసిందని నిర్ధారణ అయింది. ఈ మద్యం తాగి అమాయకులు మాత్రం బలయ్యారు. మరి ఇందులో అసలు దోషులెవరు? ఎవరిని టార్గెట్ చేసుకుని సైనైడ్ కలిపారు? అసలు సూత్రధారులు ఇప్పటికైనా బయటకు వస్తారా? అందరిలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. స్వర్ణాబార్ కల్తీ మద్యం కేసులో అందరూ ఊహించినట్లే ప్రాణాంతక రసాయనాలు కలిశాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు నివేదికలు కూడా అదే చెప్పాయి. పోలీసులు సేకరించిన 30 శాంపిల్స్ లో 25 శాంపిల్స్ సెనైడ్ కలిసినట్లు తేల్చాయి. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. అసలు సెనైడ్ ఎందుకు కలిపారు? ఎవరిని టార్గెట్ చేసుకుని సెనైడ్ ను వినియోగించారు? అందులో అమాయకులు ఎలా బలయ్యారు అనే అంశాలకు ఇప్పుడు సమాధానం రాబట్టాల్సి ఉంది. కేసులో ప్రధానమైన విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు తల్లి పేరు మీద ఉన్న ఈ బార్లో కొందరు మద్యం సేవించి మృతి చెందిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. మల్లాది విష్ణు ఈ కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం జరగడంతో ఆయన చాలా రోజుల పాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. దీంతో వ్యవహారం రాజకీయ రంగు పులుపుకుంది. మద్యం తాగి అమాయకులు చనిపోవడంతో ప్రభుత్వాన్ని కూడా ఈ ఘటన ఇరకాటంలోకి నెట్టింది. కల్తీ మద్యం వ్యవహారంలో రిపోర్టులపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. సెనైడ్ కలిసిందని తాము గతంలోనే చెప్పామని, నిజానిజాలు వెలికి తీయాల్సింది ప్రభుత్వమే అని వారంటున్నారు. మద్యంలో కలవలేదు, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆ సీల్డ్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్లో కలవలేదు, లేకపోతే మద్యంలో కలవలేదు, బయట నీళ్లు కలుపుకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఇది జరిగింది అనేటువంటిది ఆ రోజు మేమే చెప్పినాం. కొత్తది ఏముందని? పారదర్శకమైనటువంటి విచారణ కొనసాగించండి. కేసును తప్పుదారి పట్టించకుండా ఎవరైతే దోషులో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏ విధంగా చర్యలు ఉంటాయన్న వ్యవహారంపై పోలీసులు మాత్రం స్పందించడం లేదు. నిజానిజాలు వెలుగులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.